2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. స్నేహం అంటే ఇదేరా అని మరొకసారి రుజువు చేశాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మోదీతో ఉన్న స్నేహాన్ని మాత్రమే కాదు, రష్యాకి భారత్కి మధ్య తరతరాలుగా కొనసాగుతున్న అనుబంధాన్ని మళ్ళీ పునర్జీవం పోశాడు. అంతేకాదు, ఎప్పటికీ భారత్ నా శాశ్వత మిత్రదేశమని మరోసారి ప్రపంచానికి అర్థమయ్యేలా చేశాడు వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ రష్యా భారత్ సంబంధాలపై తనకున్న నమ్మకాన్ని మరోసారి ప్రపంచ వేదిక పైన ప్రదర్శించాడు. డొనాల్డ్ ట్రంప్తో భేటీ తర్వాత, డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చ తర్వాత, అలస్కాలో డొనాల్డ్ ట్రంప్ తనతో చర్చించిన అంశాలకు సంబంధించిన సారాంశాన్నంతా భారత ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు వ్లాదిమిర్ పుతిన్. అంతేకాదు, ఇవాళ కొద్దిసేపటి క్రితం, ఒక గంట 2 గంటల క్రితమే ప్రధాని మోదీకి ఫోన్ చేసిన వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో మోదీతో జరిగిన సంభాషణ, మోదీ తీసుకొచ్చిన పాయింట్లు, ఆ పాయింట్ల పైన జరిగిన చర్చ, ఈ అంశాలన్నింటినీ ప్రధాని మోదీతో చర్చించారు. అలస్కాలో ట్రంప్తో జరిగిన చర్చ, ట్రంప్ ప్రతిపాదించిన పాయింట్స్, ట్రంప్తో చర్చించిన అంశాలన్నింటినీ ప్రధాని మోదీకి వివరించారు వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ తన స్నేహాన్ని ఒక రకంగా చెప్పాలంటే, పుతిన్తో ఆగస్టు 9వ తేదీనే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్తో అలస్కాలో పుతిన్ భేటీ ఖరారైందో, దానికి ముందే పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అంతేకాదు, ఆగస్టు 9కి ముందే, ఏదైతే ఆగస్టు 9కి ముందు అమెరికా భారత్ పైన అదనపు టారిఫ్లను విధించింది. 25%, అంటే గతంలో విధించిన 25% టారిఫ్లు కాకుండా మరొక 25% టారిఫ్లను విధించింది. నేరుగా డొనాల్డ్ ట్రంప్తో పాటు అమెరికా వాణిజ్య పన్నుల శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. భారత్ రష్యా దగ్గర ఆయిల్ని కొనుగోలు చేయటం, ఇతర వ్యాపారాలు కొనసాగించడం రష్యాతో, ఇది మేము భరించలేకపోతున్నామని, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే రష్యాతో వ్యాపార సంబంధాలు కలిగిన దేశాలకు అధిక పన్నులు విధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఆ అదనపు పన్నుల రూపంలో భారత్కి మొదట విధించిన 25% టారిఫ్లకు బదులుగా అదనంగా మరొక 25% టారిఫ్లు విధించారు. మొత్తం భారత్కి 50% టారిఫ్లు విధించాడు డొనాల్డ్ ట్రంప్. ఈ టారిఫ్లు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో టారిఫ్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో అలస్కాలో పుతిన్ ట్రంప్ భేటీ అవ్వడం మొత్తం ప్రపంచం దృష్టి అటువైపు మళ్ళింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ దేశాన్ని బెదిరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాని చూపించి రష్యాతో వ్యాపారం చేయొద్దని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని బెదిరిస్తున్న తరుణంలో ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనే అలస్కాలో ట్రంప్ భేటీ అవ్వడం, ఆ భేటీలో ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్కి అద్భుతమైన స్వాగతం పలకడం, రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం, అమెరికాలో అత్యంత శక్తివంతమైన బాంబర్లు B-2 అట్లాగే F-22, ఈ 2 శక్తివంతమైన జెట్ బాంబర్ల పైన మధ్యలోంచి రెడ్ కార్పెట్ వేసి మేము శక్తివంతమని ఒక శక్తివంతమైన ఆహ్వానం పలకడం, పుతిన్తో జరిగిన చర్చల్లో పుతిన్దే పైచేయని ఆ తర్వాత ప్రపంచ మీడియా అనాలిసిస్ చేయడం, ఈ పరిణామాలన్నింటి తర్వాత వ్లాదిమిర్ పుతిన్ నేరుగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఎందుకంటే అలస్కాలో ఆ రోజు భేటీ తర్వాత ప్రెస్ మీట్లో డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. పుతిన్తో భేటీ తర్వాత రష్యా తన క్లయింట్లను కోల్పోతుందని, ఈ విషయం తాము అర్థం చేసుకుంటున్నామని, రష్యాకి మేము సన్నిహితంగా ఉండాలనుకుంటున్నామని, అంతేకాదు రష్యాతో వాణిజ్య సంబంధాలు కూడా కొనసాగించే ఆలోచనలో ఉన్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రష్యా క్లయింట్లపైన విధించిన అదనపు సుంకాలపై 2-3 వారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.
ఎప్పుడైతే పుతిన్తో చర్చ జరిగిందో అప్పుడే ట్రంప్ వెనక్కి తగ్గాడు. నిజంగా చెప్పాలంటే తగ్గిపోయాడు. ఒక కథనాన్ని సుమన్ టీవీలో మీరు చూడొచ్చు. ట్రంప్ ఎందుకు జీరో అయ్యాడు, అట్లాగే పుతిన్ ఎందుకు హీరో అయ్యాడు. అలాస్కా తర్వాత అనాలిసిస్లో ట్రంప్ ఎందుకు జీరో అయ్యాడు, పుతిన్ ఎందుకు హీరో అయ్యాడనే పాయింట్స్తో మీరు సుమన్ టీవీలో కథనం కూడా ఉంది. ఆ కథనాన్ని, ఆ వీడియోను చూడొచ్చు. అంటే పుతిన్కి ఒక రకంగా ట్రంప్ లొంగిపోయాడు, పుతిన్కి ఒక రకంగా ట్రంప్ భయపడిపోయాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ భారత్ పైన సుంకాలు విధించడం, భారత్ వ్యతిరేక దేశమైన, భారత్కు పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్ని, ఆ దేశపు నాయకులను రెచ్చగొట్టి భారత్ పైన విమర్శలు చేయించడం, భారత్ని పైన అణుబాంబులు వేస్తామని బెదిరించేలా చేయటం, ఇవంతా డొనాల్డ్ ట్రంప్ గేమ్లో భాగమేనని ప్రపంచమంతా చర్చిస్తున్న తరుణంలో ఇవాళ పుతిన్ భారత్కు ఫోన్ చేసి, నిజంగా మన ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, నేను భారత్ వెంటే ఉన్నాను, నేను భారత్తోనే ఉన్నాను, భారత్ ఎప్పటికీ నా మిత్రదేశమని ప్రకటించినట్లు ఆయన చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచ వేదిక పైన భారత్ కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఫోన్ కాల్లో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడారు ప్రధాని మోదీ అట్లాగే వ్లాదిమిర్ పుతిన్. మొదటి పాయింట్ వచ్చేసి టారిఫ్ల పైన చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. టారిఫ్ల విషయంలో అమెరికా వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ మోదీతో చర్చించినట్టుగా కొంత బయటకు సమాచారం అందుతోంది. ఎట్ ది సేమ్ టైం ఎందుకంటే ప్రధాని మోదీ ట్వీట్ చేసిన తీరే అర్థమవుతుంది. ప్రధాని మోదీ చాలా స్పష్టంగా థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నేపథ్యంలో ట్రంప్ పుతిన్ మోదీతో చాలా స్పష్టంగా టారిఫ్ల అంశం పైన మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం పైన ప్రధాని మోదీ వ్లాదిమిర్ పుతిన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. పుతిన్కి ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఉక్రెయిన్ పట్ల ఎప్పుడైనా శాంతియుత వాతావరణంలోనే వివాద పరిష్కారానికి ముందుకు వెళ్ళాలని, ఇందుకు భారత్ కూడా మద్దతు తెలుపుతుందని ప్రధాని మోదీ చాలా స్పష్టంగా పుతిన్కి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పుతిన్లో సహనం, పుతిన్లో స్నేహభావం, అట్లాగే పుతిన్ భారత్తో ఉన్న అనుబంధం మొత్తం ఈ ఫోన్ కాల్తో మరోసారి రుజువైందని చెప్పాలి. పుతిన్ ఈ ఏడాది చివరన భారత్కి రాబోతున్నారు. 23వ రష్యా భారత్ ద్వైపాక్షిక సంబంధాలపైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్కి ఫోన్ చేసి మోదీకి ఫోన్ చేసి పుతిన్ తన సానుకూలతను కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే అమెరికా విధించబోయే సుంకాలపైన భారత్ చాలా పటిష్టంగా ఉందని మరొక మెసేజ్ కూడా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇవాళ మన ఆర్థిక సలహా మండలితో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరొక 7 మంత్రులు పాల్గొన్నారు. ఆగస్టు 27వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్న టారిఫ్ల విషయంలో కఠినంగానే ఉండాలని భారత్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా టారిఫ్లు విధించడం వెనుక రష్యా ఒక్కటే కారణం కాదని భారత ప్రభుత్వం అర్థం చేసుకుంటోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినంత మాత్రానే అమెరికా అదనంగా 25% సుంకాలు విధించట్లేదు. గతం నుంచి చాలా రోజుల నుంచి అమెరికా భారతదేశంలోని రైతులు, అట్లాగే మత్స్యకారులు, చిన్న పాడి పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని దెబ్బ కొట్టే విధంగా వాళ్ళకి నష్టం కలిగించే కొన్ని ఉత్పత్తుల్ని భారత్కి పంపించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. అందుకోసం కఠినంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాక్స్ని తగ్గించుకొని భారత్కు ఆ వస్తువుల్ని ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తుంది. అయితే భారత్లో ఉన్న పాడి పరిశ్రమకు, అట్లాగే చిన్న సన్నకారు రైతులకు, పశువుల పెంపకందారులకు, అట్లాగే మత్స్యకారులకు నష్టం వాటిల్లే ఏ చర్యను మేము సమర్థించబోమని ప్రధాని మోదీ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. అట్ ది సేమ్ టైం మొన్న ఎర్రకోట మీదుగా ఆయన ప్రసంగాన్ని ఒక్కసారి పరిశీలిస్తే స్వదేశీ వస్తువుల కొనుగోలుని పెంచాలని భారతీయ పౌరులందరినీ ఆయన విజ్ఞప్తి చేశారు. ఎప్పుడైతే స్వదేశీ వస్తువుల కొనుగోలు పెరుగుతుందో అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఇక్కడ ఉత్పత్తి ఇండస్ట్రీ, ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ చాలా బలోపేతమవుతాయి. భారత ఆర్థిక వ్యవస్థ మరింత చురుకుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది భారత ఆర్థిక వ్యవస్థ. అటువంటి పరిణామాలు జరిగితే నిజంగా ప్రతి పౌరుడు ప్రధాని మోదీ చెప్పినట్టుగా స్వదేశీ వస్తువుల కొనుగోలు పైన ఆసక్తి చూపిస్తే విదేశీ వస్తువుల దిగుమతుల సంఖ్య తగ్గిపోతుంది. విదేశాల పైన మనం ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో మోదీ
మోదీ ఈ ఆర్థిక సలహా మండలి సమావేశంలో కూడా ఇటువంటి చర్చనే కొనసాగించినట్టుగా తెలుస్తోంది. అమెరికా సుంకాలపైన టారిఫ్లపైన వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు సందేశం ఇస్తారని తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే మొత్తానికి 2 పాయింట్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాకు భయపడాల్సిన పని లేదు. ఎట్ ది సేమ్ టైం రష్యాతో స్నేహం ఎప్పటికీ వీడిపోదు, ఎప్పటికీ రష్యాతో స్నేహం వదులుకోవాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఇవాళ ప్రపంచానికి ఇటు భారత్ అటు రష్యా ఒక సందేశాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మోదీ పుతిన్ ఫోన్ కాల్ పైన మీ అభిప్రాయం ఏంటి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.